వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బూర రాధిక హేమచందర్ గౌడ్ మాట్లాడారు. పేరు బూర రాధిక. కాంగ్రెస్ పార్టీని బలపరిచిన క్యాండిడేట్ నేను. కత్తెర గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని కోరుకుంటున్నాను. మా ఊరి సమస్యలు, మాకు రోడ్డు కావాలి, మాకు సైడ్ రెంట్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి లేనోళ్ళకి, కమిటీ అన్ని కులాలకు కమిటీ కావాలి, కమిటీ హాల్స్ కావాలి, గుడి కావాలి, శివాలయం కావాలి. మాకు అభ్యర్థిగా నా భార్య బూర రాధిక హేమచందర్ గార్లం. మరి ఈరోజు మల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యల పట్ల మేము అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ముందుకొచ్చినాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఆశీర్వాదాలతో మా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతున్నాం. మరి ఈ క్రమంలో మేము అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. 30 సంవత్సరాలుగా ఈ మల్లంపల్లి గ్రామంలో మండల స్థాయిలో మరి మీ నాయకత్వం చేసినటువంటి వ్యక్తులం కాబట్టి మా ఊరిలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ అవగాహన గురించి మరి మీ గతంలో మా ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒక 25 లక్షల సీసీ రోడ్లు పోశాను. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ తెచ్చాను. అదేవిధంగా హెల్త్ సెంటర్ తీసుకొచ్చాను. అదేవిధంగా హై స్కూలు పునర్నిర్మాణం భాగంగా 30 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. మరి ఇట్లా తీసుకొచ్చే కార్యక్రమంలో అంటే మనం ఎక్కడైతే నాయకత్వం చేస్తామో అక్కడ కొట్లాడి తీసుకొచ్చేటువంటి విధానం ఉన్నది నా దగ్గర. మరి ఆ విధానం గురించే మరి ఈరోజు నాకు వేరే పార్టీలో అన్యాయం జరిగి మరి ఈరోజు నన్ను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి జరిగిన క్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే గ్రామాన్ని పట్టుకొని కష్ట నష్టాలకు, ఆపద సంపదలకు అన్నిటికీ వెంట ఉంటాడు, మరి రాధికా హేమచందర్ ఊరికి పనిచేస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో అన్ని సంఘాలు, అన్ని ఆడబిడ్డలు, మహిళలు, ఇలా కుల బిడ్డలు, అన్ని కులాల బిడ్డలు మరి మనకు ఇక్కడైతే ఏదైతే పనిచేస్తుండో ఆ బిడ్డకు గతంలో అన్యాయం జరిగింది. మరి మళ్ళీ ఆ బిడ్డకు అన్యాయం జరిగితే మనం ఊరందరం మరి ఇబ్బంది పాలవుతాం. పని చేసేవాడు పని పట్టుకొని చేసేవాడని ఉండాలని చెప్పేసి మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములందరూ మరి నన్ను బ్రహ్మరథం బట్టి ముందు 100 లక్షల రూపాయల చందాలు తెచ్చుకొని 20 లక్షల రూపాయలు ఎండోమెంట్లో కడితే మాకు 2 కోట్ల బిల్డింగ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. మా ప్రభుత్వంలో కొండా సురేఖ గారు ఉన్నారు, మా మాధవరెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో గుడిని 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తానని ఈ ప్రజల సాక్షిగా నేను అందరికీ మరి తెలియజేస్తున్నాను.